नमस्कार, मी सौ मयुरी नरावार ANN न्यूज मध्ये आपले स्वागत आहे। पाहुयाच्या ठळक बातम्या। भेदभाव न करता समान वागणूक दिली जाईल असे म्हणणारे जिल्हाधिकारी। जिल्हा परिषद विधानसभा सभागृहामध्ये महिला दिन साजरा। ज्योती प्रज्वलित करून प्रमुख पाहुणे जिल्हा प्रशासक म्हणून उपस्थित। पोलिसांनी सायबर गुन्ह्याच्या कटाचा परादर्शक। 5 आंतरराज्य सायबर गुन्हेगारांना अटक। SP अखिल महाजन यांनी याबाबतची माहिती प्रसार माध्यमांना दिली। सतत चालणारे नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक। आजच्या सविस्तर बातम्या। जिल्हाधिकारी राजश्री शहा म्हणाले की स्त्री पुरुष मुलांना समान वागणूक दिली पाहिजे, तर त्यांना दर्जेदार शिक्षणही दिले पाहिजे आणि त्यांच्या उन्नतीसाठी पाठबळ दिले पाहिजे। आंतरराष्ट्रीय महिला दिनानिमित्त जिल्हा केंद्रातील जिल्हा परिषदेच्या बैठकीच्या सभागृहामध्ये आयोजित कार्यक्रमाला ते प्रमुख पाहुणे म्हणून उपस्थित होते। महिला व बाल कल्याण विभागाच्या वतीने आयोजित या समारंभामध्ये त्यांनी सहभाग घेऊन मार्गदर्शन केले। सर्वप्रथम त्या आमदारांसह ज्योती प्रज्वलित करून कार्यक्रमाला सुरुवात केली। तर यावेळी बोलताना जिल्हाधिकारी म्हणाले की महिलांनी आर्थिक स्वावलंबन साधले पाहिजे, त्यासाठी त्यांना सरकारकडून मिळणाऱ्या या मदतीचा लाभही घ्यावा आणि आर्थिकदृष्ट्या प्रगती करावी। तर त्यांना भेदभाव न करता मुलांचे संगोपन करावे, तर त्यांना चांगले शिक्षणही दिले पाहिजे। महिला सक्षमीकरणाच्या उद्देशाने राज्य सरकार अनेक उपक्रमही राबवत असल्याचेही त्यांनी सांगितले। तत्पूर्वी विद्यार्थ्यांच्या या नृत्याने उपस्थितांना भुरळ घातली। కాబట్టి మీ అందరికీ మళ్ళీ ఇంటికి వెళ్ళి కూడా పని చేస్తారు సార్। వెరీ ఆల్ ఆఫ్ యూ ఇట్లానే కొనసాగాలి, కానీ కొనసాగాలి అంటే చిన్న మీకు మీరు కన్సర్న్ డాక్టర్ దగ్గర వెళ్ళి మీ ఆరోగ్యం కూడా కాపాడాలి। అంటే విమెన్ ఆర్మీ ఓకే, జిల్లాలో మీరు పుట్టిన అమ్మాయిలు శామ్ గాని కుటుంబంలో మంచి కౌన్సిలింగ్ చేసి Sindura, Associate Professor, Department of Anatomy, Hyderabad. అయితే ఈ రోజు మనము మహిళలని ఎంకరేజ్ చేయడము, మహిళలు ఏంటి అనేది చాలా మటుకు విన్నాము। ఇప్పుడు మనం ఏంటంటే మన పిల్లలు ఒక అమ్మాయినే కాదు అబ్బాయిని కూడా పెంచే తత్వంలో తల్లిదండ్రులు చాలా తీర్చిదిద్దే రోజులు ఇవి। ఎందుకంటే అమ్మాయిని తప్పుపడుతున్నారు, అది కాదు, అబ్బాయిని కూడా కుటుంబాన్ని బట్టి అబ్బాయిని కూడా తీర్చిదిద్దాలి। ఎందుకంటే తను బయట తిరుగుతాడు, అమ్మాయి కూడా బయట తిరుగుతుంది, అంటే చదువు పరంగా ఉద్యోగ పరంగా వాళ్ళని మనము కుటుంబంలో తీర్చిదిద్దుతూనే రేపు మన అమ్మ నాన్న పేరు, మన ఊరి పేరు, మన సమాజం పేరు, మన కుటుంబం పేరు మంచితనంలో ఉన్న పిల్లలని మనము ఎంకరేజ్ చేయగలిగిన వాళ్ళ అవుతాము। అదేవిధంగా నేడు మహిళ ఏ దైనిక చిన్నతనం కాదు, ఎందుకంటే చదువులో ముందున్నారు, సమాజంలో ముందున్నారు, ఉద్యోగంలో ముందున్నారు, దేనికి మనము తక్కువ కాదు చేస్తారు। ఫ్యామిలీ అంటే ఫ్యామిలీలో ఒకడ ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈక్వల్ ఎడ్యుకేషన్। విమెన్ కెన్ ఓన్లీ ఇన్షూర్ దట్ అమ్మాయిలకి అబ్బాయిలకి సమానంగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి। విమెన్ కెన్ ఓన్లీ ఇన్షూర్ అమ్మాయిలకి అబ్బాయిలకి సమానంగా వైద్యం ఇవ్వాలి। సో అందుకే మహిళల చేతిలో డబ్బులు రావాలి। మహిళల చేతిలో డబ్బులు వచ్చిన తర్వాత మహిళల కుటుంబంలో ఉన్న అందరికీ సమానంగా చూసుకొని ముందుకి తీసుకొని వెళ్ళాలి। అందుకే ప్రభుత్వం డిసిజన్ తీసుకోవడం జరిగింది। సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, నేను ఎక్కువ టైం తీసుకోను, మీ అందరికీ అడ్మినిస్ట్రేషన్ తప్పకుండా సాయం చేస్తాయి। మీ ఏమైనా సమస్య ఉన్నా కూడా వి విల్ డెఫినెట్లీ రిజాల్వ్। బట్ గవర్నమెంట్ మన పైన ఇంత లీడర్షిప్ రోల్ ఇస్తున్నాయి కాబట్టి మనం అన్నింటిలో సద్వినియోగించి మనం ముందు ఉన్నాము। విలేజ్ లో వీఆర్ యాజ్ ఎ లీడర్, విమెన్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఎ లీడర్ ఇన్ ద విలేజెస్, ఇన్ ద మండల్స్।
సో ఆ లీడర్షిప్ క్వాలిటీకి సరిపెంచి మీ దగ్గర ఉన్న అడ్మినిస్ట్రేషన్లో సర్వీస్ డెలివరీ మెకానిజం దయచేసి ఇంప్రూవ్ చేసుకుంటూ మీ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర మీ సర్వీస్లో మంచి మెమరీస్ ఉండాలి. మీ మహిళల కోసం చేసింది కృషి మీ తప్పకుండా మీ మెమरीजలో ఉండాలి. మీ దగ్గర ट्रॅक रेकॉर्डలో ఉండాలి. मी అందరికీ కోరుతున్నాను. सायबर गुन्हे करण्याच्या तयारीत असलेले गुन्हेगारांचा मोठा कट पोलिसांनी उधळून लावला. यासाठी मोठ्या प्रमाणामध्ये मोबाईल गोळा करणाऱ्या 6 जणांविरुद्ध गुन्हा दाखल करण्यात आला. 5 आंतरराज्य सायबर गुन्हेगारांना अटकही करण्यात आली. त्यांच्याकडून 2125 जुने मोबाईल, 107 सिम कार्ड आणि बिहारमधील 5 दुचाकी आणि 600 मोबाईल बॅटरी जप्त करण्यात आली आहे. पोलीस मुख्यालयातील कॉन्फरन्स हॉलमध्ये त्यांनी पत्रकार परिषदेमध्ये जिल्हा पोलीस अधीक्षक अखिल महाजन यांनी या प्रकरणाची संपूर्ण माहिती दिली. तर सायबर गुन्हा करण्याचा कट रचणाऱ्या या घरांना टोळीला आदिलाबादच्या दुसऱ्या शहरातील सायबर क्राईम पोलिसांनी अटक केली. A1 हा टोळीचा नेता म्हणून बिहारमधील 6 आरोपींना टोळी तयार करून देशभरात सायबर गुन्हे करण्याच्या योजनेचा एक भाग म्हणून काम करत आहे. उर्वरित 5 जण बिहार राज्यातून 5 दुचाकी घेऊन तेलंगणा राज्यात आले आणि प्लास्टिकच्या डब्यात जुने मोबाईल गोळा करत आहे. तर ते खेड्यापाड्यात आणि शहरातील रस्त्यावर फिरत असताना जुने मोबाईल फोन, सिम कार्ड आणि बॅटरी गोळा करतात. वेगवेगळ्या राज्यातील लोकांना सिम कार्ड आणि फोनद्वारे कॉल करून बँक अधिकारी असल्याची ही बतावणी करून त्यांना सायबर गुन्ह्यामध्ये असुरक्षित बनवण्याचा त्यांचा डाव आहे. पोलिसांनी हा कट उधळून लावत त्यांना 5 जणांना अटक केली. या प्रकरणी दुसरे शहर पोलीस ठाण्यामध्ये तर गुन्हा दाखल करण्यात आला आणि यापूर्वी त्यांनी कर्नाटक राज्यातून सुमारे 10 ते 12 हजार मोबाईल गोळा केले आणि त्याद्वारे विविध सायबर गुन्हेही केले. एसपींनी सायबर क्राईमचे डीएसपी आणि डीएसपी जीवन रेड्डी, सीआय आणि एसआयचे अभिनंदनही केले, ज्यांनी चतुराईने सायबर गुन्हेगारांचा कट शोधून काढला आणि त्यांना अटक करण्यात आली. దీనిలో చాలా మంది ఏం చేశారు అంటే వాళ్ళ సిమ్ కార్డ్స్ కూడా ఇచ్చారు. ఆ సిమ్ కార్డ్స్లో కొన్ని నడుస్తున్నాయి ఆల్రెడీ. ఆ చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఎవరైనా ఆఫెన్స్ చేస్తే మళ్ళీ ఎవరి పేరులో సిమ్ కార్డ్ ఉంటుంది, ఫస్ట్ పోలీస్ వాళ్ళు సిఐడి ఎవరైనా ఉంటే ఫస్ట్ అదే వెరిఫై చేస్తారు, ఎవరి పేరు పైన రిజిస్టర్ ఉంటుంది. ఐటమ్ ఇస్తున్నాం, పెద్ద సెల్ ఫోన్ కి పెద్ద ప్లాస్టిక్ ఐటమ్ ఇస్తున్నాం. ఈ ఆఫర్ స్క్రీన్ గార్డులు బద్దలైపోయి దారుణంగా పోయిన సెల్ ఫోన్లు పూర్తిగా పనికిరానివి, పూర్తిగా పనిచేయనివి, మీ ఇంట్లో వాడికి లేకుండా ఉండిపోయిన సెల్ ఫోన్లు పట్టుకు వస్తే మా బండి వద్ద అద్భుతమైన నంబర్ 1 క్వాలిటీ ప్లాస్టిక్ సామాన్లు. ఒక సెల్ ఫోన్ కి ఒక ప్లాస్టిక్ సామాను, చిన్న సెల్ ఫోన్ కి చిన్న ప్లాస్టిక్ సామాను, చిన్న ప్లాస్టిక్ పళ్ళలు ఇస్తున్న హ్యాండ్రెడ్ ఫోన్లు పట్టుకు వస్తే పెద్ద ప్లాస్టిక్. నిన్న ఒక మంచి కేసు పట్టుకున్నారు. దీనిలో దాదాపు 2125 ఓల్డ్ మొబైల్ ఫోన్, 107 సిమ్ కార్డ్స్, 5 బైక్స్ బిహార్ చెందిన 600 మొబైల్ బ్యాటరీస్ సీజ్ అయినాయి. ఈ కేసు అంటే ఏంటి అంటే ఇప్పుడు బిహార్ నుండి 5 మంది వచ్చి ఇక్కడ ఒక A1 వాళ్ళ ఇక్కడ పంపించారు. వాళ్ళందరికీ ఇక్కడ వచ్చి వీళ్ళు మొబైల్ ఫోన్స్ ఎవరైనా ఊరు పోయి పాత ఫోన్స్ ఎవరి దగ్గర ఉంటే నడవట్లేదు వాళ్ళకి చిన్న చిన్న టిఫిన్ బాక్స్ ఇచ్చి 50 రూపీస్లో, అంటే 50 రూపీస్ టిఫిన్ బాక్స్ వాళ్ళకి ఈ ఫోన్ ప్లేస్లో ఇస్తున్నారు. సో ఉరు వాళ్ళు కూడా విలేజర్స్ కూడా అంటే వితౌట్ నోయింగ్ అంటే వీళ్ళు ఏం చేయొచ్చు ఇట్లయినా ఫోన్స్తో వాళ్ళకి ఇస్తున్నారు. ఎందుకంటే ఒక ఫోన్ లాగా అది ఒక టిఫిన్ బాక్స్ లాగా వస్తుంది. ఈ ఫోన్స్కి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇట్లా అన్నీ గ్యాదర్ చేసి మళ్ళీ ఒక బీహార్లో ఒక చెందిన పర్సన్కి ఇస్తున్నారు. ఆ బీహార్ పర్సన్ ఈ ఫోన్స్కి వాడుకొని ఆ IMI నెంబర్ వాడుకొని సైబర్ ఒఫెన్సెస్ మేబీ మళ్ళీ థాయిలాండ్లో, మయన్మార్లో, కంబోడియాలో, లాఓస్లో ఇట్లయినా సైబర్ ఒఫెన్సెస్ వీళ్ళతో వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు A1 అబ్స్కాండింగ్ ఉన్నారు, అతను పట్టుకొని మేబీ ఇది కాకుండా సైబర్ ఫ్రాడ్ కాకుండా ఏమైనా యాంటీ నేషనల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారా లేదా అది కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో ఇప్పుడు మీ అందరు ప్రెస్ మిత్రులతో ఏంటి అంటే మీరు అందరికీ ఇది కొంచెం జనాలకి లోకల్ విలేజర్స్కి చెప్పాల్సింది ఏంటి అంటే ఈ ఫోన్ అంటే చాలా సెన్సిటివ్ ఉంటుంది, ఈ IMI నంబర్ ఉంటుంది దానిలో. మళ్ళీ మీరు అమ్మిన తర్వాత అమ్మినప్పుడు కూడా కొంచెం మంచి వ్యక్తికి అమ్మాలి. కొన్నప్పుడు కూడా ఎవరైనా కొంటున్నారు సెకండ్ హ్యాండ్ ఫోన్స్ మొత్తం బిల్స్తో సహా కొనాలి. ఎందుకంటే ఇది రాంగ్ హ్యాండ్లో పోతే వాళ్ళ మేబీ వేరియస్ ఇంటర్నేషనల్ యాక్టివిటీస్కి వాడితే ఆ లింక్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ మీరు మీ సిమ్ వాడుకునే అప్పుడు ఆల్రెడీ రిజిస్టర్ అవుతుంది. సో ఇది కొంచెం మనం చూసుకోవాల్సింది. ఎందుకంటే మనం నేషన్ కోసం, నేషనల్ సెక్యూరిటీ కోసం ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్.
సో ఇది ఒకసారి మీరు అందరు ఊరు వాళ్ళతో విలేజర్స్తో లోకల్ అదిలాబాద్ వాళ్ళతో ఈ మనవి దట్ మీ సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అమ్మినప్పుడు కొంచెం చూసుకొని అమ్మాలి. ఏమైనా ఇల్లీగల్ మీకు అనిపిస్తే తొందరగా 100 డయల్ చేయాల్సింది. చాలాసార్లు మనం 100 డయల్ చేయము, దట్ మళ్ళీ ఎందుకు పోలీస్ వస్తుంది. మీరు తొందరగా 100 డయల్, మీకు ఏమైనా చిన్నగా అనిపిస్తే దట్ ఇది క్రైమ్ ఉండొచ్చు, నేరం ఉండొచ్చు, మీరు 100 డయల్ చేస్తే మన లోకల్ పోలీస్ వాళ్ళు వచ్చి అక్కడ వెరిఫై చేస్తారు. దీనికి కూడా మ్యాక్సిమం ఎఫర్ట్ మన సైబర్ డిఎస్పీ గారు ఉన్నారు. ఇతను చాలా ప్రచారం చేసిన వల్ల దట్ ప్రతిసారి తను చైతన్యం చేస్తున్నారు దట్ సైబర్ ఫ్రాడ్స్ ఇట్లా జరగవచ్చు. ఎందుకంటే సిమిలర్ ఒఫెన్స్ మన రామగుండంలో జరిగింది అరౌండ్ ఐ థింక్ 1 year బ్యాక్. అక్కడ రామగుండంలో కూడా సేమ్ ఒఫెన్స్ జరిగింది. కర్ణాటకలో కూడా వీలే 5 offenders కర్ణాటక నుండి కూడా ఒక ఊరు నుండి సమ్ 10,000 ఇట్లయినా ఫోన్స్ కలెక్ట్ చేసి ఆ బీహార్ అతనికి ఇచ్చారు. సో వాళ్ళ బీహార్ నుండి కూడా డైరెక్ట్లీ బైక్స్లో వచ్చారు. సో ఈ మ్యాక్సిమం బెనిఫిట్ గోస్ టు దిస్ సైబర్ డిఎస్పీ. సో ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ ఆల్సో మ్యాక్సిమం చైతన్యం ఉండాలి సైబర్ ఒఫెన్సెస్ పైన. ఎందుకంటే ఇప్పుడు జరిగిన మ్యాక్సిమం ఒఫెన్స్, మెయిన్ ఒఫెన్స్ అంటే సైబర్ ఒఫెన్స్. సో సైబర్ ఒఫెన్స్ పైన మనం చైతన్యం ఎక్కువ ఉండాలి. మనం కూడా జిల్లా పోలీస్ సైడ్ నుండి ఈ ఎఫర్ట్ స్టార్ట్ చేస్తాము, ఒక ప్రోగ్రామ్ లాగా మీకోసం లాగా ఏర్పాటు చేస్తాము. సో దట్ ఊరూరు పోయి మనం కూడా ఎట్లయినా सैबर ऑफेन्सेस పైన చైతన్యం చేస్తాం. AITUC संलग्न इमारत बांधकाम मजूर युनियन कामगारांच्या या हितासाठी व प्रश्न सोडवण्याच्या अथक लढा देत असल्याचे इमारत बांधकाम युनियनचे प्रदेश अध्यक्ष गंगरापूर रमेश यांनी सांगितले. जिल्हा महासभेचे कौतुक करण्यासाठी समाजाने नगरमध्ये रॅलीही काढली. नंतर ते स्थानिक बजरंग फंक्शन हॉलमध्ये आयोजित खुल्या सभेमध्ये पोहोचले आणि त्यांनी चळवळीतील आव्हाने मांडली. संघर्षामध्ये ज्यांनी बलिदान दिले त्यांच्या सेवेचे स्मरणही करण्यात आले. पाहुण्यांनी अभिवादन करून कार्यकर्त्यांची एकजूट वाढवली पाहिजे अशा घोषणाही दिल्या. या कार्यक्रमामध्ये सरचिटणीस लक्ष्मी नारायण, प्रदेश उपाध्यक्ष जाडी पोशाम, जिल्हा सरचिटणीस गजुला राजू आणि AITUCचे राज्य सचिव विलास, जिल्हा सरचिटणीस सिर्रा देवेंदर, कामगार अधिकारी राजलिंगू यांनी सहभाग घेतला. ప్రధాన కార్యదర్శి ఈ గత 3 సంవత్సరాల నుండి మెయిన్ తాంసి బోటు నేడుకొండ ఇచ్చోడ ఈ మండలాలలో ప్రయోజనాలు వాటి లాభాలు అన్ని కూడా దాదాపుగా ఈ సంఘం ద్వారా అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి వారికి. కానీ ఎంతో మంది ఇంకా దీని యొక్క బెనిఫిట్స్ తెలియనటువంటి వారు ఉన్నారు. కాబట్టి మీరందరూ ఆయా మండలాల నుంచి వచ్చారు. కాబట్టి ఈ మండలాల్లో భవన నిర్మాణ కార్మికులు 54 రకాల వృత్తులు ఉన్నాయి. ఆ వృత్తుల్ని గుర్తించి వాళ్ళందరికీ మన యొక్క భవన నిర్మాణ కార్డు, లేబర్ కార్డు రీచ్ అయ్యే విధంగా చూడాలని అందరినీ కోరుతున్నా. ఎందుకంటే చాలా మంది పని చేయని వాళ్ళు వస్తున్నారు మా దగ్గర. కానీ పాపం నిజంగా పనిచేసే వాళ్ళకు అది లాభం అందుతలేదు. కాబట్టి మీరందరూ దగ్గర ఉండి మీరు మీ సేవకి వెళ్ళి లేబర్ ఆఫీస్ రావాల్సిన అవసరం లేదు. మీ సేవకి వెళ్ళి ఒక ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఒక బ్యాంక్ అకౌంట్ నంబర్, ఫోన్ నంబర్, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇది తీసుకుని వెళ్తే వాళ్ళు మొత్తం ప్రాసెస్ చేస్తారు. ఉపడతా ఉంది. ఎందుకంటే రికార్డు కానీ డొక్కులేని పరిస్థితులలో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్య ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులు ఉదయం వేసి మనకు పని దొరకాలని చెప్పి కొన్ని అడ్డాల నుంచి మనం పోతా ఉంటాం. అడ్డాల నుంచి పోయినా కానీ ఈ రోజున ఉన్నటువంటి యంత్రాలను చూస్తే భవన నిర్మాణ కార్మికులు పని కొరకు టిఫిన్ చేత పెట్టుకొని అడ్డాల మీద మనం పర్యాప్తం రాస్తున్నటువంటి పరిస్థితి మన కళ్ళ కొట్టేసినట్టు అవబడతా ఉంది. అందులో భాగంగానే నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి కానీ అసంఘటిత రంగ కార్మికులకు సముద్ర శాసన చట్టం చేయాలని చెప్పేసి కానీ రోజువారీ కూలీలందరికీ ఒక బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి కానీ మొట్టమొదటిగా కొట్లాడినటువంటి కార్మిక సంఘం ఏదైనా ఉందంటే అది AITUC అని చెప్పేసి మన అందరం సభలో చెప్పుకోవాలి. बेला मंडळातील 10
दहेगाव गावामध्ये मंगळवारी भाजपचे माजी मंडळ अध्यक्ष निकम दत्ता यांच्यासह भाजप नेत्यांनी 8 लाख रुपयांच्या सीसी रस्त्याच्या कामाचे भूमिपूजन केले। तर यावेळी निकम दत्ता म्हणाले की येत्या पावसाळ्यामध्ये नागरिकांना त्रास न होऊ देव या उद्देशाने दहेगाव गावामध्ये राष्ट्रीय ग्रामीण रोजगार हमी ही योजना अंतर्गत 8 लाख रुपये खर्च करून रस्त्याच्या कामांना सुरुवात करण्यात आलेली आहे। आगामी काळामध्ये पंतप्रधान मोदींच्या नेतृत्वाखाली गावागावात अनेक विकास कार्यक्रम हाती घेण्यात आले आणि देशाच्या प्रगतीसाठी भाजप सरकार सदैव अग्रेसर राहील असेही ते म्हणाले। जय श्री राम जय श्री राम पूरा बाईपास निकल जाता ग्राम पंचायत पास निकलता है रोड गांव को डिस्टर्ब नहीं है। अच्छा शादी खाना जय श्री राम भारत माता की जय वंदे मातरम वंदे। बेला मंडल में दहेगांव में 8 लाख का सीसी रोड और 3 लाख का ड्रेनेज जो NRGS के माध्यम से हमारे MLA फंड के तरफ से जो दिया गया है उसका आज भूमि पूजन किया गया है। तो आज देश के प्रधानमंत्री श्री नरेंद्र मोदी इनके माध्यम से जो पूरा भारत देश में NRGS के माध्यम से जो सीसी रोड ड्रेनेज जो बनाए जा रहा वो उपाधि हमी पथकम के द्वारा पूरा भारत देश में ये योजना लागू है। उसी माध्यम से हमारे पायल शंकर अन्ना के नेतृत्व में जो बेला मंडल में रोड है उसके इसमें से हमारे दहेगांव में आज भूमि पूजन किया गया है। और ये यहाँ पे रोड बनाने का मकसद यानी ये दहेगांव में ये बाईपास रोड जो प्राइमरी हेल्थ सेंटर हमारा जो बाजीराव महाराज मठ वाटर टैंक से शुरू होकर जो रिंग रोड बाईपास निकलता ये 33 मीटर की पांदन है। इसमें हम 6 मीटर का रोड डाल रहे। ये रोड डालने से पब्लिक को सुविधा क्या बोले तो गाँव में बड़ा वाहन नहीं आता जो बोर का मशीन होंदे या बड़ा आयचर होंदे या लारी होंदे या बड़ी कामगार कल्याण मंडळ खासगी क्षेत्राकडे सोपवण्याचे प्रयत्न टाळावे आणि कामगारांना मिळणाऱ्या लाभाकडे दुर्लक्ष होता कामा नये अशी मागणी IFTU चे जिल्हा सचिव व्यंकट नारायण यांनी केली। आंतरराष्ट्रीय प्लंबिंग दिनाच्या स्मरणार्थ मंगळवारी IFTU च्या नेतृत्वाखाली प्लंबिंग कामगारांनी शहरातील मुख्य रस्त्यावरून बाईक रॅली काढली। यावेळी व्यंकट नारायण म्हणाले की प्लंबर कामगारांना अनेक समस्यांचा सामना करावा लागत आहे। इमारत बांधकाम क्षेत्रामध्ये मोलाची भूमिकाही बजावत आहे। अशा कामगारांकडे सरकारचे दुर्लक्ष होत असल्याचेही सांगितले। इमारत बांधकाम कल्याणकारी मंडळाच्या देय निधी प्रलंबित असल्याचेही सांगितले। कामगारांना पाठिंबा देण्यासाठी मृत्यूचे फायदे उद्या ते दुप्पट करायचे आहे आणि त्यांनी सरकारला कामगार कल्याण मंडळाचे व्यवस्थापनही करण्यास सांगितले। జాతీయ ప్లంబర్ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ప్లంబర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది। ఇదైతే ప్లంబర్ కార్మికులు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయో ఈ సమస్యల్ని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాలు అధికారుల దృష్టికి తీసుకుపోదలుచుగా ఉన్నాం। ప్లంబర్ కార్మికులు ఇలా భవన నిర్మాణ కార్మికులుగా ఉన్న ప్లంబర్ కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు। భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నుంచి రావాల్సినటువంటి నిధులు ఈరోజు పెండింగ్లో ఉంటా ఉన్నాయి। అదేవిధంగా వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏవైతే కానుకలు ఉన్నాయో అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు రావాల్సినటువంటి డెత్ బెనిఫిట్స్ కావచ్చు అన్నింటిలో కూడా నిర్లక్ష్యం జరుగుతూ ఉంది। ప్రభుత్వం భవన నిర్మాణ సంక్షేమ బోర్డుని ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది। కాబట్టి ఈరోజు మేము అంతర్జాతీయ ప్లంబర్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం। మా భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి ప్లంబర్లు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నారు ఈ రంగంలో। కాబట్టి ప్లంబర్లను గుర్తించాలి। ప్లంబర్ కార్మికులందరికీ కూడా ఇవన్నీ ప్రభుత్వం ఇచ్చే అన్ని కానుకల్ని రెట్టింపు చేయాలి। అదేవిధంగా డెత్ బెనిఫిట్స్ రెట్టింపు చేయాలి। సంక్షేమ బోర్డుని ప్రభుత్వం నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం। ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్లంబర్ కార్మికులందరికీ కూడా అంతర్జాతీయ ప్లంబర్ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం। काँग्रेस पक्षाचे आदिलाबाद विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी अमेरिकेतून आदिलाबादला आल्यानंतर KSR फाउंडेशनची स्थापना केली आणि त्याद्वारे अनेक सेवा कार्यक्रम राबवले। त्याचाच एक भाग म्हणून 3 वर्षापूर्वी सुरू झालेला नित्य अन्नदानाचा कार्यक्रम आज अव्याहतपणे सुरू आहे। प्रजासेवा भवन त्यांच्या कॅम्प ऑफिसमध्ये अनेक लोक जेवण करून त्यांना आशीर्वाद देतात आणि त्यांच्या कार्याचे कौतुक करतात।
ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకులు మార్చుటకై పయనం గట్టినవు. ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్న, ఉద్యమ కాగడవైనావో కంది సీనన్న. ఊరు ఊరున హోరు నువ్వై ఓ సీనన్న, గుండె గుండెను తట్టినావు కంది సీనన్న. కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత. पीडित महिला या समस्येचे निराकरण करण्यासाठी सार्वजनिक रेडिओवर आल्याची घटना सोमवार निर्मल जिल्हा केंद्रामध्ये घडली. लोकेश्वरम मंडळातील नरसिंहनगर तांडा येथील जाधव मोतीराम आणि जाधव किशन हे भाऊ आहे. त्यांच्याकडे 10 एकर जमीन आहे आणि या जमिनीवर 50 वर्षापासून शेती केली जात आहे. तर यातील 1.5 एकर जागा ही मागील BRS सरकारने क्रीडा मैदानासाठी घेतली. त्याऐवजी अन्यत्र जागा देण्याचे आश्वासन अधिकाऱ्यांनी देऊनही ते पाळले नाही. त्यामुळे पीडित कुटुंबांसह 77 दिवसांपासून जिल्हाधिकारी कार्यालयासमोर ठिय्या आंदोलने करत आहे. त्यांच्या या चिंतेकडे कोणीही लक्ष न दिल्याने सोमवारी ते जिल्हाधिकारी कार्यालयाच्या मुख्य गेटवरून प्रजावाणीच्या दालनात लहान काड्या घेऊन लाठ्या काड्या घेऊन आले आणि जिल्हाधिकाऱ्यांनी त्यांची समस्या सोडवण्यास सांगितले. तर त्यांनी उत्तर देत या महिन्याच्या 20 तारखेला गावात येऊन सर्वेक्षण करून सांगणार आहे असे लेखी आश्वासन दिल्यानंतर संप मागे घेण्यात आला. आमदार बज्जू पटेल म्हणाले की कल्याण लक्ष्मी ही गरीब मुलींसाठी लग्नाची भेट आहे आणि या योजनेमुळे त्यांच्या लग्नासाठी आर्थिक मदतही मिळते. मंचिराला जिल्ह्यातील जन्नारम मंडळ परिषदेच्या कार्यालयामध्ये आयोजित कार्यक्रमामध्ये लाभार्थ्यांना 92 कल्याण लक्ष्मी आणि 5 शादी मुबारक धनादेश वाटप करण्यात आले. यावेळी खानापूरचे आमदार वेदमा बज्जू पटेल म्हणाले की उन्हाळ्यातील ही पाणी टंचाई लक्षात घेऊन प्रत्येकाने पाण्याच्या या काटकसरीने वापर करावा. सिंचनाच्या पाण्यावर साप्ताहिक निर्बंध लादून नियोजनानुसार कोरड्या व ओल्या पिकांसाठी शेतात पाणी दिले जात आहे असेही सांगण्यात आले. काँग्रेस सरकार हे गरिबांचे सरकार असून राज्यातील गरीब घटकांच्या पाठीशी उभे राहील असे ते म्हणाले. అని డిఫరెంట్ టైంలలో వేయడం వల్ల అందరికీ సరైన టైంలో నీళ్లు అందించలేకపోతున్నారు. కాబట్టి అధికారులు నేను చెప్పడం అనేది జరిగింది. నీటి విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ ఆ నీటిని పొదుపుగా వాడడం మనం మొదలు తెలుసుకుందాం. ఏప్రిల్ రాకంటే ముందే ఇప్పటికే చాలా గ్రామాలలో కావచ్చు, టౌన్లలో కావచ్చు, చాలా వరకు నీటి సమస్య ఇప్పటికే తెలియజేస్తుంది. అంటే ఇంకా మిగతా 2 ఏ రకమైన సమస్య ఉందో
మనమందరం కూడా ఆలోచన చేయాలి. కాబట్టి వచ్చిన మహిళలందరికీ, ఎందుకంటే నీటితో ఎక్కువగా వాడుతున్నది వేరే వాళ్ళు చూస్తారు, కాబట్టి నీటిని ఎంత పొదుపుగా వాడుకుంటే అంత మంచిగా ఉంటుంది. కాబట్టి నాకు కొంత ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటున్నాను, కాబట్టి మన్నించాలి. నేను కూడా ముందుకు వెళ్ళాలి. అందుకే ఎంఆర్ఓ గారికి ఎప్పుడు చెప్పినా చెక్కులన్నీ కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లు ఇచ్చేయండి, వచ్చిన వెంటనే ఫోటో దిగి 2 మాటలు మాట్లాడి వెళ్తానని చెప్పడం జరిగింది. ఏ విషయంలో తప్పకుండా మా నోటీసులు తీసుకురండి, మా ప్రజాప్రతినిధులు నోటీసులు తీసుకురండి, ముఖ్యంగా అధికారులు నోటీసులు తీసుకురండి. ఎందుకంటే టౌన్లో చాలా ఇప్పుడు నీటి సమస్య ఏర్పడుతుంది. స్పెషల్ ఆఫీసర్ కావచ్చు, అదేవిధంగా ఎంపీడో కావచ్చు, ఎవరైతే ఎంఆర్ఓ కావచ్చు, ఏ ప్రాబ్లం ఉన్నా అది చేసే బాధ్యత మాది అని తెలియజేస్తూ మీ అందరి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. BJLP नेते आणि आमदार LAT महेश्वर रेड्डी यांनी सोन मंडळ केंद्रामध्ये अनेक विकास प्रकल्पाची पायभरणी केली. केंद्र सरकारच्या सर्वसमावेशमध्ये शिक्षा अभियानाच्या निधीतून बांधण्यात आलेल्या या कस्तुरबा गांधी बालिका विद्यालयाच्या नवीन इमारतीचे आणि केंद्र सरकारच्या या आणि 5,74,000 रुपयांच्या निधीतून KGVP इमारतीच्या या रेटिंग भिंतीच्या बांधकामाचे उद्घाटन करण्यात आले. नंतर मंडळ केंद्रात इंद्रम्मा मॉडेल हायस्कूलच्या या बांधकामाचे भूमिपूजन करण्यात आले. त्यानंतर कल्याण लक्ष्मी धनादेश वाटपही केले. यावेळी महेश्वर रेड्डी म्हणाले की विवाहित मुलींना 1 लाख रुपये आणि सोने देण्याचे आश्वासन देऊन काँग्रेस सरकार सत्तेत आले आणि त्यांनी दिलेली आश्वासने मोडल्याचा आरोपही त्यांनी केला. మన రాష్ట్రంలోని 31 జిల్లాల్లో కేజీబీవీలు 283 వరకు పనిచేస్తున్నాయి. అందులో ఇంటర్మీడియట్ గేటి సంధ్యారాణి, ఇటిక్యాల రుక్మిణి, तीसरी कविता, नजमा, मालापूर, पट्ट्याप पुष्पा. ऑटो गॅस पुरवठ्या प्रकरणी ऑटो चालकांची फसवणूक करणाऱ्या ऑटो गॅस पंप हाऊस बंद करून व्यवस्थापकांवर योग्य ती कारवाई करावी या मागणीसाठी जनता ऑटो युनियनच्या वतीने नागरिकांनी तीव्र आंदोलन केले. आदिलाबाद उपनगरातील अनकुंटा ऑटो गॅस पंप हाऊस येथे युनियनचे अध्यक्ष नुसरत खान यांच्या अध्यक्षतेखाली ऑटो चालकांनी आंदोलन केले. यावेळी जनता ऑटो युनियनचे अध्यक्ष नुसरत खान म्हणाले की आदिलाबाद उपनगरातील अनकुंटा येथील ऑटो गॅस पंप हाऊसचे कर्मचारी ऑटो चालकांची फसवणूक करत आहे. त्यांना कमी गॅसचा पुरवठा होत असल्याचेही सांगितले आणि कर्मचाऱ्यांशी बोलण्याचा प्रयत्न केला असता त्यांनी ऑटो चालकांना स्पष्टीकरण दिल्यास नकारही दिला. अधिकाऱ्यांनी उत्तर दिले, हे पंप हाऊस अधिकृतपणे बंद करण्याची मागणी केली. बिल्कुल ये पंप को सीज करना, हमारे जरूरत नहीं है पंप की. ये पंप के तरफ से जो है हमको बहुत प्रॉब्लम हो रहा और जो गैस डाल रहे हैं यहाँ पे उनकी भी जो है बात सुनो, क्यों बोलते हो, बहुत परेशानी में. 400 रुपये का गैस डाले, 400 रुपये का गैस डाले तो कम से कम 6 लीटर चिल्लर गैस आने को होना. 2 लीटर चिल्लर भी नहीं आया गैस. तो अभी की टाइम की बात है, वो महीना 2 महीने जाने दो. अभी की बात है, 2 डिपार्टमेंट से आए थे पुलिस अफसर आके, भाई उनके सामने हम ये रिक्वेस्ट करें कि भाई एक गाड़ी में अब तुम गैस डालो, हम वीडियो निकालते हैं, मालूम कर लेते हैं, भाई हमको कोई प्रॉब्लम नहीं है. कल टेक्नीशियन आके जो भी है ये वीडियो वो वीडियो हम मिला लेते हैं. तो ऊपर से फ़ोन आया वो स्वामी जी को, जो पंप पे गैस डालते हैं, वो स्वामी जी को आया फ़ोन कि अभी फ़ौरन लॉक कर दो पंप को और कोई गाड़ी में गैस नहीं डालना. बोले एक गाड़ी में हम रिक्वेस्ट करे थे, एक गाड़ी में, हालांकि गाड़ियाँ यहाँ तो बहुत लग के, और एक गाड़ी में डालो बोलते नहीं डाले. तो स्वामी को फ़ोन आया कि फ़ौरन पंप को अभी ताला मार दे, और स्वामी तो हट जाओ वहाँ से बोल दिए, और स्वामी जो है ताला लॉक कर दिए, और जो है स्वामी बाहर खड़ो के, मैं एक गाड़ी को भी नहीं डालता हूँ. ये वजह क्या थी आपको? 2 डिपार्टमेंट के साहब लोग खड़ो के रहने के बाद भी क्यों नहीं डाले क्या? मैं आया फर्स्ट 9:30 बजे आते गैस डाला, 300 रुपये का गैस डलाया. डलाने के बाद में उधर से कंप्रेसर चालू हो रहा, कंप्रेसर चालू होने के बाद में ये मशीन चालू हो रही. कब तक? 2 लीटर 70 पॉइंट होने के बाद, एयर मारने के बाद 2 लीटर 70 पॉइंट आने के बाद में मेरे गाड़ी में गैस आया. आने के बाद में मैं क्या कर रहा, अरे मला गैस ही नहीं आया, रीडिंग ही नहीं बदला रहा. बोलतो स्वामी एट्ला स्वामी अंटे स्वामी एट्ला మరి ఎట్లా చేద్దామంటే సార్తో మాట్లాడు बोल के बोला. तो मैं सार की बात कर रहा तो सार क्या बोले, तेरे वैसे बहुत आते, चल हंसते रहा, लेकुंटे ये लैंग्वेज है क्या बात करने का? ये तरीका है क्या? हाँ,
बोलो साहब। हम चाहे तो पंप बंद कर भी बंद कर सकते हैं, हम कुछ भी कर सकते हैं। मैं हमारे क्या समझ रहा हूँ हम दिन भर कमाने वाले 10-10, 20-20 रुपए का से अब 3 लीटर मेरे गाड़ी में कम आया, अब 300 रुपए का 5 लीटर गैस आने का 3 लीटर तुम गायब कर रहे। हम कमाना क्या क्या खाना? गैस पंप बंद करो। आदिलाबाद जिल्ह्यातील गुड्यातनूर मंडळातील गुरुजा गावामध्ये अत्याचार झाला। अज्ञात व्यक्तींनी ही मुदतपूर्व जन्मलेल्या बाळाला नदीत फेकून दिल्याने परिसरामध्ये एकच खळबळ उडाली। नाल्यात अकाली जन्मलेले बाळ मृतावस्थेमध्ये आढळून आल्याने ग्रामस्थांनी पोलिसांना माहिती दिली। त्यांना तातडीने तेथे पोहोचून त्यांनी चौकशी केली। या घटनेची संपूर्ण माहिती अद्याप मिळू शकलेली नाही। ఇది ఒకసారి క్రాస్ చెక్ చేయమని చెప్పండి ఈ మాది కూడా ఒకసారి కన్ఫర్మ్ చేసుకోమని कुछ भी नहीं सब ठीक है। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। भेदभाव न करता समान वागणूक दिली जाईल असे म्हणणारे जिल्हाधिकारी। जिल्हा परिषद विधानसभा सभागृहामध्ये महिला दिन साजरा। ज्योती प्रज्वलित करून प्रमुख पाहुणे जिल्हा प्रशासक म्हणून उपस्थित। पोलिसांनी सायबर गुन्ह्याच्या कटाचा पारदर्शक। 5 आंतरराज्य सायबर गुन्हेगारांना अटक। एसपी अखिल महाजन यांनी याबाबतची माहिती प्रसार माध्यमांना दिली। सतत चालणारे नित्य अन्नदान कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया। तोपर्यंत पाहत रहा ANN न्यूज। नमस्कार।